ఎక్కడికి? ఆత్మకూర. ఓకే దా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటో మ్యావరిక్. నేను వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఐ మీన్ మోటో వ్లాగ్. మళ్ళీ మన బండి మీద జావా. మన బండి సర్వీసింగ్ అయిపోయాక అమ్మేద్దాం అనుకున్నా అలంకార్లో పెట్టేసి, కాకపోతే నాకు కుదరలే. అందుకే నేను మళ్ళీ బండి చక్కగా ఇంటికి వేసుకుని పోయినా. బండి ఒక చైన్ స్ప్రాకెట్ వేయించేసిన, సర్వీసింగ్ అంటే చేయించలేదు, అంతా చెక్ చేయమని చెప్పేసిన. అంత బాగానే ఉందన్నారు వాళ్ళు. నేను బండి మళ్ళీ తీసుకునేసరికి వాళ్ళ దగ్గర నుంచి 6 అయిపోయింది. మళ్ళీ ఇంటికి పోవడం కష్టం అయిపోతుందని బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి తీసుకుపోయినాక కూడా ఎక్కువ వాడలేదు నేను. జస్ట్ ములుక్కి ఇంటికి ఏదైనా పని ఉంటే పోయి వచ్చేది అంతే. మళ్ళీ నిన్న అవసరం పడింది, మళ్ళీ హన్మకొండ వచ్చిన. ఎందుకంటే మా అమ్మని కంటాసుపత్రిలో చూపించిన. ఈ ఆపరేషన్ చేసిరు నిన్న. లాస్ట్ టైం ఒక కన్ను మహబాద్లో చేపించిన. ఈసారి ఆ సార్ లేడంట. సో వేరే కాడికి హన్మకొండ పంపిస్తే కాజీపేట దగ్గర అక్కడ చేయించిన ఈసారి వేరే కన్ను. అక్కడ ఎట్లా అంటే మహబాద్లో ఇవాళ చేసుకొని ఇవాళ ఉంచేసి రేపు మార్నింగ్ అట్లా పంపిస్తారు. ఇక్కడ అట్లా కాదు, కాజీపేటలో ఇవాళ చేస్తే ఈవినింగ్ మళ్ళీ పంపించేసాడు డైరెక్ట్. సో ఈవినింగ్ 5:30 అట్లా టైం అయింది. మా చెల్లె వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో వాళ్ళ ఇంటికాడనే ఉండి మళ్ళీ మార్నింగ్ అమ్మని బస్ ఎక్కించిన. ఇంతకుముందు అమ్మ వెళ్ళిపోతుంది, నేను వెనకాల వెళ్తున్నా. అదిదా మ్యాటర్. అసలు ఈ జావాని ఏం చేయాలో కూడా అర్థమవుతలే నాకు. వాడుకోవాలన్నా అమ్మేయాలన్నా, మళ్ళీ వాడుకుంటే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయో అంత ఆగమాగం అవుతుంది నా మైండ్ అంతా. అసలు నా మైండ్లో ఏముందంటే, ఈ బండి చిన్నగా వాడుకొని మా అల్లునికి ఎట్లయినా బండి కొంటాం. ఆ బండి ఒకటి ఉంటుంది. మా తమ్మునికి ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఉన్నది. 2 బండ్లు ఉన్నాయి. ఎటన్నా పోవాలనుకుంటే ఆ బండి మీద వెళ్ళిపోవచ్చు. ఈ బండి ఇంట్లో పెట్టేసి ఎక్కడికి? ఆత్మకూర. ఓకే దా. ఏ స్కూలు? గవర్నమెంట్. దీన్ని అక్కడ దించేసి మనం మాట్లాడుకుందాం మళ్ళా. ఏడుంది గవర్నమెంట్? ఏడుంది స్కూలు? అక్కడ ఆపాలనా? పోదాం రామ్దేవ్. రైట్. సో 2 బండ్లు మన దగ్గర ఉన్నాయి. ఎటన్నా పెద్ద రైడ్ చేయాలనుకుంటే ఆ 2 బైకులలో ఏదో ఒకటి వేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. మన బండితో పెద్ద ఇబ్బంది ఉండదు. ఇది లోకల్లో తిరగడానికైనా మంచిగా పనికి వస్తుంది కాబట్టి ఉంచుకుందాం అనే ఒక థాట్ ఉంది నాకు. మీరేమంటారో కామెంట్ చేయండి.
ఇంకా ఈ రోడ్ ఎప్పుడవుతుందో అసలు. ఆత్మకూరు నుంచి యువతల వరకు అసలు రోడ్డు వర్కే కాలేదు సరిగా. కటాక్షపూర్ నుంచి అవతల మొత్తం ములుగు వరకు మంచిగా అయింది, ఒక్క జాకారం దగ్గర. మళ్ళా అక్కడ వర్క్ నడుస్తుంది, ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయలే ఇంకా. వీడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు ఏం చేస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ట్యాంక్, ఈ బ్రేక్ లీవర్, ఇంకొకటి మనకి సైడ్కి ఒకటి ఉంటుంది, అది మొత్తం యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం ఆగమాగమైనవి, మరకలు పడ్డాయి, ఇదేమో సొట్ట పడ్డది. వాటన్నిటిని చేంజ్ చేపిద్దామని చూస్తున్నాం నిమ్మలంగా, ఒక్కొక్కటి మన దగ్గర పైసలు ఉన్నప్పుడు. మార్నింగ్ ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే, దీని అమ్మ 200 కిలోమీటర్స్ కూడా ఇట్లా కొట్టేస్తాం జెట్ స్పీడ్లో. బండి వాష్ చేయాలి ఫస్ట్. చైన్ స్ప్రాకెట్ వేయించిన కానీ వాష్ చేయలే, గ్రీజ్ ఉంటుంది కదా అది పోతుంది కదా అని వాష్ చేయించాలి నేను. నేను ఇది చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, మల్లంపల్లిలో మాత్రం టిఫిన్ చేయొద్దురా బాయ్. అంటే రోడ్డు మీద ఎట్లుంటాయో బాగానే ఉంటాయి నాకు తెలిసి, అని అంకుల్ ఎటు పోతున్నాడో ఏమో. రోడ్డు మీద ఇక్కడ అమ్ముతారు చూసిన బండిలలో, అక్కడ బాగానే ఉంటాయి. షాపులలో పోయినామనుకో, ఏదన్నా హోటల్లోకి ఇట్లా పోయినామనుకో, గలీజ్గా ఉంటాయి అవి అయితే. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఇక్కడనే ఎక్కడో తిన్నా నేను ఒకసారి, నేను మా ఫ్రెండ్ గాడు. ఇదేనా ఏమో నాకు అంత ఐడియా లేదులే, కానీ ఈ ప్లేస్లోనే తిన్నా ఒకటి. పూరి ఆర్డర్ చేసినాం, మేము ఆర్డర్ చేస్తుంటేనే ఒకటి తిడుతున్నాడు ఆల్రెడీ కస్టమర్. ఏంది ఇది, ఏమన్నా కర్రీలేనా, ఎంత ఉప్పు ఉంటుందా, ఎవడన్నా తింటాడా అది అని అన్నాడు. అరే ఆర్డర్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోదామారా అని అనుకున్నాం. లేదు వానికి ఏమన్నా ఎక్కువ అనిపించిందా అనుకున్నాం. తీరా వేసుకొని మేము చూస్తే ఎంత ఉప్పు వేసిండు తెలుసా వాడైతే. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కూరలా వాడు కూరలు ఉప్పు వేసినట్లేదు, ఉప్పులనే కూర వేసినట్టున్నది. ఎంతకు తెగించారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? దెబ్బకి మేము ఆడ పడేసి డైరెక్ట్ వెళ్ళిపోయి, వన్స్ ఈ రోడ్డు మొత్తం ఫినిష్ అయిందనుకో ఆరామ్సే పోవచ్చు హన్మకొండకి. అప్పుడు ఒకసారి మనం బ్లాగ్ కూడా చేద్దాం, ఎన్ని నిమిషాలల్లో మనం హన్మకొండ పోతున్నాం అని. క్రేజీ ఉంది స్ట్రెచ్ అయితే. సూపర్ బైక్ ఉంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు. దీని అమ్మ వీడు మొత్తం దుమ్ము లేకుండా పోతాడు. లేకపోతే దుమ్మంతా దీనికే అంటుతుంది. ఏ క్యా హువా? ఏ మంచులో పోతున్నావా మనం? ఇప్పుడే తుడిచిన కెమెరా లెన్స్.
అరే ఇది మా ఊరు బస్ అనుకుంటా. నాకు ఈ వ్యూ బాగా నచ్చింది జాకారం దగ్గర. అప్పుడు ఇక్కడ చెట్లన్నీ ఉండి అసలు ఏం కనబడపోయేది చెరువు. ఇప్పుడు మస్తు నీట్గా కనబడుతుంది. ఇక్కడ నుంచి రోడ్ వర్క్ జరుగుతుంది, మొత్తం దుమ్మే ఉంటుంది ఇక. అసలు ములుగు లెక్క ఉన్నదా, ఏదో జంగల్ లెక్క ఉన్నది. బిల్డింగ్లే కనబడతలేవు సరిగా. దీనికంటే నర్సంపేట నయం, మస్తు పెద్దగా ఉంటుంది. ఫైనల్గా ములుగు వచ్చేసిన. అమ్మ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. అమ్మ కూడా వచ్చింది, తీసుకొని ఇంటికి పోతున్నాయి. ఇక ఈ వ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేస్తా. ఎందుకంటే మన ముందర ఒక బ్యాగ్ ఉన్నది, కెమెరా రివర్స్లో ఉన్నది, వర్కౌట్ కాదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోటో మ్యావరిక్.